అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై యువ నేత గుమ్మనూరు ఈశ్వర్ ఫైర్. వెంకటరామిరెడ్డికి వయసు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదు. ప్రజల మధ్య కులాల చిచ్చు రేపుతున్న ఇటువంటి నాయకులు అవసరమా? కుల రాజకీయాలు కాకుండా ప్రజల మనసు గెలుచుకోండి. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై ఎమ్మెల్యే తనయుడు పామిడి గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గుత్తి పట్టణం టీడీపీ కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై గుమ్మనూరు ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుద్ధి ఉన్న ఏ మనిషి, ఏ పెద్ద మనిషి ఇలా మాట్లాడారన్న ప్రజల మధ్య కులాల చిచ్చురేపే ఇటువంటి నాయకులను తరిమి కొట్టాలన్నారు. ఇటువంటి వారు ప్రజానాయకులు ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యేకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నారు. మంచి బుద్ధి ఉంటే ఇలా కులాల కుంపట్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారనే విషయాన్ని వెంకటరామిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. తమ నాయకుడు గుమ్మనూరు జయరాం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఒకసారి మంత్రిగా పనిచేశారన్నారు. ఇన్నాళ్ళు ఏ నాయకులు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడినా కూడా పట్టించుకోలేదన్నారు. తనకు రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడు కులాన్ని అసభ్య పదజాలంతో దూషించడం చూసి తట్టుకోలేకపోయానన్న ఇంకొకసారి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి గుమ్మనూరు రాజకీయం అంటే ఏమిటో ఖచ్చితంగా చూపిస్తామని హెచ్చరించారు. తాను మాట్లాడిన మాటలకు రిటర్న్ ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు చెప్తున్నా ఎవరన్నా గుమ్మనూరు ఈశ్వర్తో పెట్టుకుంటే తెలుస్తుంది వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే తమపై అకారణంగా దూషించడం కానీ మాపై బురద చల్లడం కానీ చేస్తే ఖచ్చితంగా వారి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. మన అన్నవారు ఎవరో అన్నారు, పక్కన ఉరువుకొండలో కూడా మన ప్రభాకరన్నే పక్కన ఉరువుకొండలో కూడా కమ్మవాలన్నారు, అక్కడ పోయి అను అని. నీకు గుత్తి పామిడి గుంటకల్లో ఉండే కమ్మ వాళ్ళు నీస్ అయిపోయినారు. వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళని కూడా ఓట్లు వేయించుకున్నావు. కానీ ఈరోజు లాస్ట్ 5 ఏళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు, గాల్లో ఎమ్మెల్యే అయిపోయినావు. ఇప్పుడు ఏదో మీటింగ్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలా. పాపం నీ కార్యకర్తలు అన్న మీటింగ్ అంటే నేను రాను అని చెప్పుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఏదో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, 1 నెల 2 నెలలు ఎలక్షన్ వస్తుంది. వెంకటరామిరెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, అసలు నీకు ఇన్ఛార్జ్ అనే 10 మన్నా ఉందా నీ గుంటకల్లో? గుంటకల్కి ఇన్ఛార్జ్ నువ్వేనా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఇన్ఛార్జ్ అని, నువ్వు గుంటకల్కి ఇన్ఛార్జా లేదా అని కనుక్కొని వచ్చి తర్వాత ఇంకోటి, నిన్ననే ఆ వీడియో చూసేటప్పుడు నేను నాన్న మా చెల్లెలు కూడా పక్కనే ఉంది. ఏదేదో డైలాగ్ కొడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ విన్నాక ఈయన ఎలక్షన్ అయిపోతేనే ఒక 3 నెలలు ఊరిచ్చి పారిపోయినాడు, మీకంతా తెలిసిందే. తర్వాత ఏదో గుంటకల్లికి ఫ్రీడమ్ తెచ్చినట్టు ఆయన ఏదో ర్యాలీ చేసుకొని ఒక 1000 మందితో ర్యాలీలో పోతున్నాడు. వెనక వాళ్ళ కూతురు నాన్న మీసా తిప్పు, నాన్న మీసా తిప్పు. నిన్న మా చెల్లెలి నాన్న ఆ రోజు ఆ వీడియోలో మీసం తిప్పు అంటుంది. కానీ గుమ్మనూరు జయరాం గెలిస్తే మీసా తీసుకుంటానన్నాడు. మీసా తీసుకొని మీటింగ్లు పెట్టుకోవాలి, కానీ మీసా తీసుకోకుండా డైలాగులు కొట్టి నేను రెడ్డిని, నేను అది ఇది అని ఈరోజు ఒక క్యాస్ట్ నిర్దేశించి మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ మీసా తీపించుకొని తర్వాత గుమ్మనూరు జయరాం అనే తర్వాత నార్మల్ గా మేము కొన్ని వీడియోలు చూస్తుంటాం. నార్మల్ గా ఎన్నో లాస్ట్ టైం కూడా పామిడిలో ఒక యాక్సిడెంట్ అయింది. నార్మల్ గా యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమ్ అట్లా వీళ్ళు వీడియో చూసినా నవ్వుకుంటా. ఇంకొక బఫూన్ ఉన్నాడు కర్నూలు డిస్టిక్ లో పక్కనే ఆలూరు కాన్స్టిట్యూన్సీ, వాడు కూడా అట్లా అది ఇది అని వాగుతూ ఉంటాడు. మేము ఆ వీడియో చూసినప్పుడల్లా నవ్వుకుంటాము, మాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. కానీ ఎప్పుడు వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడము.
కానీ ఈరోజు ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన ఒక రోజు ఎందుకంటే మన సీఎం సారు ఒక ఆ క్యాస్ట్ కి చెందిన ఆయన, అంత పెద్ద మనిషి ఆ క్యాస్ట్ నుంచి వచ్చి ఈరోజు వైసీపీ అనేది తిప్పి కొడితే 10 ఏళ్ళ చరిత్ర, కానీ టీడీపీ అనేది దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక దేవుడు ఉన్నాడు, ఎన్టీ రామారావు అనే ఒక దేవుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గతి లేకుండా గాలి కొట్టుకుని పోయింది. ఇంకొక నెలలో ఎలక్షన్ వస్తుంది. ఫస్ట్ నీకు ఇన్ఛార్జ్ 10 ఉందో లేదో తెలుసుకో, తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ మీ క్యాండిడేట్లు నిలబడతారో లేదో అది కూడా తెలుసుకో. తర్వాత ముఖ్యంగా వైసీపీ లీడర్ని మళ్ళా వైసీపీ కార్యకర్త అన్న వాళ్ళని నేను అడగాలనుకుంటున్నా. దాదాపు మేము వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఎక్కడన్నా కానీ వైసీపీ వాళ్ళు కేసు పెట్టండి, సిఏ పోలీస్ స్టేషన్ లో అయిపోతే కనుక్కోండి, వైసీపీ వాళ్ళు కేసు పెట్టండి, వాళ్ళ లోపల కేసు కొట్టండి అని చెప్పి అట్లాంటి కుళ్ళి రాజకీయం ఎప్పుడు నేను కానీ మా నాన్న కానీ చేయలేదు. ఎప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినామంటే పామిడి కానీ గుత్తి కానీ గుంటకల్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాం. అదే గుమ్మూరు చేయడం ఒక రౌడీ ఒక దుర్మార్గుడు ఏంటే ఈ రోజు మీరు ఒక్కరు కూడా గుంటకల్ కాన్స్టిట్యూన్సీ లో తిరగలేరు. మొన్నే ఒకడు జెడ్పీటీసీ ఒకడు గుత్తిలో వాడు వాగని మాట్లాడలేదు. నేను తలుసుకోంటే ఈ రోజు నువ్వు గుత్తిలో తిరిగేవాడివా ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత పాపం ఒకడు అద్దాలు పెట్టుకుని మీడియాకి వాడు పక్కన ఉంటాడు. పాపం పక్కన వైసీపీ కార్యకర్తలంతా బలి చేస్తా ఉంటాడు. మీరు మాట్లాడే మీరు వాడు మాత్రం మాట్లాడు. వైసీపీ కార్యకర్తలు అన్నలారా మీకు అదే చెప్తున్నా, వీళ్ళు ఏదో నెలకో 2 నెలలకు వచ్చి ఏదో మైక్ లో మాట్లాడేసి మిమ్మల్ని మధ్యలో బలి చేస్తా ఉంటారు. కానీ బలి కావద్దండి అన్న, ఒకటే కోరుకుంటున్నా, రేపు కూడా గుమ్మూరు ఈశ్వర్ గురించి మైక్ ఇది ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేయొచ్చు. దానికి ముందు ఒకటి తెలుసుకోండి, గుమ్మనూరు ఈశ్వర్తో పెట్టుకోవచ్చా, గుమ్మనూరు ఈశ్వర్తో పెట్టుకోవచ్చా అని అనుకుంటే రేపు ప్రెస్ మీట్లు పెట్టుకోండి. తర్వాత ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టుకోండి, దిక్క మాటలు మాట్లాడితే మీకు వేరే సినిమా కూడా ఉంటుంది. ఇప్పుడే ప్రతి మీటింగ్ లో మీరు మేము చేయకోకుండా మా గురించి కానీ మా పార్టీ గురించి కానీ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మరి నేను కానీ మా నాన్న అనుకుంటే వైసీపీ లీడర్లు కార్యకర్తలు కాదు, కార్యకర్తలు మంచోళ్ళు అక్కడ, కానీ లీడర్లు మీరు చాలా తప్పు చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళకు జోలికి కానీ మా పార్టీ గురించి కానీ మా సీఎం గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి తరిమి రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మరి ఇంకోసారి ఏదైనా మాట్లాడాలన్నా అది కరెక్టా రాంగా నువ్వు ఫస్ట్ ఇన్ఛార్జ్ 10 తెచ్చుకొని దాన్ని అనౌన్స్ చేయించుకొని వచ్చి మాట్లాడాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన నా తెలుగు అక్క చెల్లెలందరికీ, అన్న తమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.